ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మొన్న జరిగినటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గతంతో పోలిస్తే డబుల్ కంటే ఎక్కువ ఓటు సాధించి ఒక్క సీటు నుంచి 8 సీట్లు గెలుచుకొని రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పయనిస్తున్నటువంటి విశ్వాసం కలుగుతూ ఉంది. ఈ ఎన్నికల్లో ఇతర పార్టీలు డబ్బు సంచులు పంచినా అనేక రకాల ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా బూత్ స్థాయి నుంచి మొదలుపెట్టి నియోజకవర్గ స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు, నాయకులు స్వచ్ఛందంగా గొప్పగా పాల్గొని ఈ విజయాన్ని కట్టబెట్టిండ్రు. ఇంత గొప్ప విజయాన్ని కట్టబెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు కూడా స్థానికంగా ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గాలి వేరే రకంగా వీస్తున్నప్పటికీ కూడా అనేక రకాల తప్పుడు ప్రచారాలతో భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించి గొప్పగా ఓట్లేసి మమ్మల్ని దీవించినటువంటి తెలంగాణ ప్రజానీకానికి అందరికీ కూడా మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 2018లో భారతీయ జనతా పార్టీ 118 స్థానాల్లో పోటీ చేసింది. ఆనాడు భారతీయ జనతా పార్టీ సంపాదించిన ఓట్ల షేర్ 6% పైబడి ఆనాడు ఒకటే సీటు ఆ ఎన్నికల్లో గెలుచుకున్నాం. మేము 3 సీట్లలో మాత్రమే ఆనాడు మేము 2వ స్థానంలో ఉన్నాం. కానీ ఈ దఫా 8 స్థానాలు గెలుచుకొని 19 స్థానంలో 2వ స్థానాన్ని సంపాదించుకొని 46 స్థానాల్లో డిపాజిట్స్ పొంది ఇవాళ రాష్ట్రంలో 15% ఓటు షేర్తో 36 లక్షల ఓటు సాధించి ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని మా మీద ఉంచింది. రాబోయేటువంటి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో 2018లో ఎట్లయితే ఆనాడు మాకు ఓట్ల షేర్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ 19 ఎన్నికలు వచ్చినాడికి ఇది మోడీ గారికి వేసే ఓటు, కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి అండరివ్వాల్సిన అక్కర ఉందని ఆనాడు 4 పార్లమెంట్ సభ్యులు గెలిపించి గణనీయమైనటువంటి ఓటు షేర్తో ఇవాళ ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఆనాడు తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పార్లమెంట్ సీట్లు కేవలం 3 మాత్రమే, భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి 4 పార్లమెంట్ సీట్లు. మోడీ గారు ఏదో వారి వాగ్దాటితో ఓటు సాధిస్తున్నారు, గెలుస్తున్నటువంటి భావన శుద్ధ తప్పు. మోడీ గారు ఈ 9.5-10 సంవత్సరాల కాలంలో భారత ప్రజానీకానికి భద్రతని, భరోసాని మాత్రమే ఇవ్వడం కాకుండా ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి మహనీయుడు
నరేంద్ర మోడీ గారు. అన్నిటికంటే ముఖ్యంగా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి ఇవాళ గుజరాత్ వరకు భాషలు వేరైనా, సంస్కృతులు వేరైనా, ప్రాంతాలు వేరైనా, అన్ని ప్రాంతాల, అన్ని భాషల, అన్ని మతాల, అన్ని వర్గాల ప్రజలకి మా ప్రధానమంత్రి అయినటువంటి భావన కల్పించినటువంటి మానవుడు నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో 2014 వరకు ఎంత అభివృద్ధి జరిగిందో 2014 నుంచి 2023 వరకు ఈ 9.5-10 సంవత్సరాల కాలంలో భారత ఆర్థిక శక్తి ఒక అజేయమైన శక్తిగా ఎదిగింది. కరోనా వచ్చి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పగొలినప్పటికీ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ చెక్కు చెదరకుండా ఇవాళ నిలదొక్కుని పురోగమిస్తుందనడానికి సజీవ సాక్ష్యం 2014లో భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం ఉంటే ఇవాళ 5వ స్థానానికి ఎదిగినటువంటి దేశం భారతదేశం. దానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు. రాబోయే కాలంలో ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని చెప్పి మోడీ గారి సంకల్పానికి ఇవాళ పునాది వేసి విశ్వాసం కల్పించి ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి దేశం భారతదేశం. దాన్ని నడుపుతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంతేకాకుండా ఇన్ఫ్లేషన్ డబుల్ డిజిట్ ఉండే ఇంతకుముందు, కానీ ఇలా దాన్ని సింగిల్ డిజిట్ తగ్గించి సామాన్య ప్రజలు కూడా బతకడానికి అటువంటి వ్యవస్థను అందించిన వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారు. కరోనా ప్రపంచంలో అన్ని దేశాలు వణికిస్తున్నప్పుడు ప్రపంచంలో అనేక దేశాల అధినేతలే కన్నీళ్లు పెడుతున్నప్పుడు ఇరాన్ ప్రెసిడెంట్, బ్రిటన్ ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ ఓ దేవుడా కాపాడమని చెప్పి ఆనాడు వేడుకుంటున్న సందర్భంలో ధైర్యమే మందని 140 కోట్ల జనాభా కలిగిన భారత ప్రజానికానికి ఆత్మవిశ్వాసం కలిగించడమే కాకుండా, ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా, చివరికి మొట్టమొదటిసారిగా ఇంత గంభీరమైనటువంటి ఈ వ్యాధికి వ్యాక్సిన్ అందించి ప్రపంచ ప్రజానికాన్ని కాపాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. నరేంద్ర మోడీ గారు గట్టిగానే ఏదో భారత ప్రజానికానికి చేరువైందంటే ఇవన్నీ ఇట్లాంటివన్నీ చేసింది కాబట్టి చేరువైండు. అంతేకాకుండా ఇవాళ మనం చూస్తా ఉన్నాం, పక్కనే ఉన్న నేపాల్, ఇటు పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్, ఇటు పక్కన ఉన్నటువంటి మిగతా దేశాలు, బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఆర్థికంగా కుదేలైపోతున్నాయి, ఆర్థికంగా చితికిపోతున్నాయి. అలాంటి దేశాలకు నేనున్నా అని చెప్పి అండగా ఉండి ఆదుకున్న దేశం కూడా భారతదేశమే. అన్నిటికంటే ముఖ్యంగా 2014 కంటే ముందు పంజాబ్ మాకు ఖలిస్తాన్ కావాలని చెప్పి కొట్లాడింది. జమ్మూ అండ్ కాశ్మీర్ మనం పాకిస్తాన్లో కలుస్తామని చెప్పి కొట్లాడింది. జమ్మూ అండ్ కాశ్మీర్ మేము స్వతంత్ర దేశం కావాలని చెప్పి కొట్లాడింది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎక్కడ పడితే అక్కడనే సపరేట్ ఉద్యమాలు జరిగినాయి దేశాల కోసం. కానీ ఇవాళ ఎంత గొప్ప పరిణామం అంటే, అలాంటి పాకిస్తాన్లో పాకిస్తాన్లో ఉన్న బల్చిస్తాన్ ఇవాళ మేము భారత్లో కలిసామనేటువంటి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. పీఓకే మేము పాకిస్తాన్లో ఉండం, మా అభివృద్ధి మా క్షేమం భారత్లో ఉంటుందని చెప్పి ఇవాళ పీఓకేలో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా కోరుతా ఉన్నారు. అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిన ఒకసారి చూడండి. ఇవాళ నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి. పీఓకేలో ఉన్న ప్రజానికం కూడా రేపు అసెంబ్లీ ఎన్నికల్లో భాగస్వామ్యం అయ్యేటట్టుగా, పీఓకేలో ఉన్న ప్రజానికం కూడా భారతదేశంలో భాగమయ్యేటట్టుగా
ఇవాళ ఆ చట్టం వచ్చిందంటే ప్రధానమంత్రి గారి యొక్క విజన్, భారత ప్రభుత్వం యొక్క ఆత్మ నిర్భరత ఎంత గొప్పగా ఉందో మనకు అర్థం కావాలి. ఇది మోడీ గారు సాధించింది. మొన్న ఇక్కడే మీ కళ్ళ ముందు డాక్టర్ కల్లల్ భిక్షపతి ఇక్కడ ఒక ఉపన్యాసం ఇచ్చింది, ఒక 2-3 నిమిషాల ఉపన్యాసం. ఆయన అన్న మాట ఏంటి, 2014 పూర్వము నేను డాక్టర్గా శ్రీనగర్లో పనిచేసిన. ప్రతి నిత్యం అక్కడున్న దవాఖానలకి అనేక మంది సైనికులు బుల్లెట్ గాయాలతో రక్తం మడుగులలో గిలగిల కొట్టుకుంటున్నటువంటి వ్యక్తుల్ని మేము ట్రీట్మెంట్ అందించినాం. 100 మందికి బుల్లెట్లు తీసినాం మేము. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత శ్రీనగర్ హాస్పిటల్లో బుల్లెట్ గాయాలతోటి వచ్చేటువంటి సైనికుల సంఖ్య తగ్గిపోయిందంటే ఇవాళ భారతదేశం యొక్క మన భద్రత, రక్షణ రంగం ఎంత పటిష్టమైందో మనకు అర్థం కావాలి. ఇవాళ కన్నెత్తి చూడడానికి కూడా జంకుతున్న పరిస్థితి వచ్చింది. చైనా లాంటి దేశం దాదాపు 3,500 కిలోమీటర్ల బార్డర్లో 3,500 కిలోమీటర్ల బార్డర్లో 1 ఇంచు కూడా రేపు ఆక్రమణ గురి కాకుండా ఉండాలని చెప్పి ఇవాళ బార్డర్ రోడ్లు వేసి కట్టుదిట్టంగా ఇది మా భూభాగం అని చెప్పి జెండా పాత్రటువంటి దేశం భారతదేశం. దాన్ని నడుపుతున్నటువంటి సారథి నరేంద్ర మోడీ గారు. అందువల్ల ఇవాళ వీళ్ళు మొన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, తెలంగాణ 5 రాష్ట్రాల ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళ రాజస్థాన్లో 199 సీట్లు ఉంటే 115 సీట్లు వచ్చినాయి. మధ్యప్రదేశ్లో 150 పైచిలకు సీట్లు వచ్చినాయి. ఛత్తీస్గఢ్లో 90లో 50 సీట్లు వచ్చినాయి. మిజోరాంలో అక్కడ లోకల్ పార్టీతో సమానంగా వచ్చినప్పటికీ మనతో కలిపి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. అక్కడ ఎందుకో మరి ఓర్వలేనితనమా, జీర్ణించుకోలేనితనమా, ఏ బేరతనమో తెలియదు. కానీ ఇక్కడ ఫలితం వస్తేనేమో దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. అక్కడ ఫలితం వస్తే మాత్రం బాధ్యత కలిగినటువంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దిగ్విజయ్ సింగ్ గారు కావచ్చు, అదేవిధంగా ఇంకొక చీఫ్ మినిస్టర్ గారు, వాళ్ళు మరీ ప్రెస్ మీట్ పెట్టి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి గెహ్లోట్ గారు కావచ్చు, అదేవిధంగా ఇంకొక ముఖ్యమంత్రి గారు కూడా మధ్యప్రదేశ్ కమల్నాథ్ ప్రెస్ మీట్ పెట్టి ట్యాంపరింగ్ అయినా అని చెప్పే మాట మాట్లాడుతుంటే ఎంత దిగజారుతనమో అర్థం కావాలి. ఇవాళ మోడీ గారు కేవలం రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్గఢ్ కాదు, రేపు పార్లమెంట్లో 400 సీట్ల గెలుపు దిశగా ఇవాళ ప్రయాణం చేస్తా ఉంది. 2014లో 277 స్థానాలు ఉంటే ఎవరు ఊహించని పద్ధతిలో 303 సీట్లు గెలిచింది. రేపటి టార్గెట్ 400 సీట్ల దిశగా ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఇవాళ భారతదేశ ప్రజానికానికి అచంచలమైన విశ్వాసం ఉంది. ఎప్పుడు మనం చూడలే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బయట దేశానికి పోతే చెక్ చేసిండ్రు, మన దేశ అధ్యక్షులు బయటికి పోతే చెక్ చేసిండ్రు, మన ప్రధానమంత్రి బయటికి పోతే చెక్ చేసిండ్రు, మన అవమానపరిచే వార్తలు విన్నాం. కానీ అదే ఇవాళ భారత ప్రధానమంత్రి గారు ప్రపంచ అధినేత అని చెప్పబడే అమెరికన్ ప్రెసిడెంట్తో కూడా చేతిలో చేయి వేసి భుజం మీద చేయగలిగే స్థాయికి ఎదిగిండు మన ప్రధానమంత్రి. లండన్ వెళ్ళినా, ఇంకో దేశం వెళ్ళినా, చైనా వెళ్ళినా మేము తక్కువేం కాదు, మేమే గొప్ప వాళ్ళమైనటువంటి స్థాయికి చేర్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో యుద్ధాన్ని ఆపించిన గనుడు, పిల్లల్ని సురక్షితంగా, ప్రజల్ని సురక్షితంగా దేశాన్ని తిరిగి తెచ్చిన మహనీయుడు. ఇతర దేశాల విద్యార్థులకు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళని తరలించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మన G20 దేశాల సమావేశాలు జరిగితే ఆఫ్రికన్ దేశాల కూటమి
వాళ్ళకు కూటమి దానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. ఆ పేద దేశాలను కూడా ఆదుకోవాలి, వాళ్ళు కూడా అక్కడ చేర్చుకోవాలని చెప్పి G21 వాళ్ళకు కూడా సభ్యత కలిగించినటువంటి వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారు. మన ఎదుగుదల కాదు, ప్రపంచంలో ఏమున్న పేదరికమున్నా, ప్రపంచంలో ఏమున్న ఇబ్బందులున్నా అది మనకు మంచిది కాదని చెప్పి ఆ ఆఫ్రికన్ కంట్రీస్ ఏ టీం అయితే ఉంటుందో, ఏ కూటమి అయితే ఉంటుందో ఆ కూటమికి అధ్యక్షుడిని G21గా చేసినటువంటి అంతా కూడా నరేంద్ర మోడీ గారిది. ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, అనేక సమస్యలు. 400-500 సంవత్సరాలు నాంచిన అయోధ్య ఇష్యూ ఎవరిని నొప్పించకుండా అందరినీ మెప్పించి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఇవాళ రామ మందిరాన్ని కట్టించి ఇవాళ ప్రజానీకానికి అంకితం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. చంద్రయాన్ 3 ద్వారా ప్రపంచానికే మేము తక్కువేం కాదు టెక్నాలజీ అని చెప్పి చాటి చెప్పినటువంటి దేశం కూడా ఇవాళ భారతదేశం. మన ప్రధానమంత్రి గారు బయట దేశాలకు పోయినప్పుడు ఆ దేశాల యొక్క ఆతిథ్యం కావచ్చు, ఆ దేశాలు చూపించే ప్రేమ కావచ్చు, అన్నిటికీ మిక్కిలి నాకు తెలిసి ఒక దేశ ప్రధాన అధ్యక్షుడు నరేంద్ర మోడీ గారికి కాళ్ళు పట్టుకొని నువ్వు చాలా గొప్ప ప్రధానమంత్రి అని చెప్పేప్పుడు స్థాయికి వచ్చారు. అంటే ఇంత చరిత్ర భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వస్తున్నప్పుడు ఓర్వలేక కొద్దిమంది చేసినటువంటి ఈ కామెంట్స్ ఏవైతున్నాయో, చిన్నవాళ్ళు కురుసవాళ్ళు గట్లే కామెంట్ చేస్తారు. కానీ నరేంద్ర మోడీ గారు ఒకటే, ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద గొప్పగా ఉండాలని, నా దేశ గౌరవం ఔన్నత్యం గొప్ప ఉండాలని చెప్పి ప్రయత్నిస్తారు. తప్పకుండా తప్పకుండా అది కొనసాగుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. అదేవిధంగా రేపు మొన్న ఎన్ని ఓట్లలో జనం పాల్గొన్నప్పుడు ఒక మాట చెప్పింది మాకు, అన్న ఈసారి మేము స్థానిక ప్రభుత్వాలు స్థానిక పార్టీల గురించి మేము మాట్లాడుతున్నాం, పార్లమెంట్ ఎన్నికలలో మేము తప్పకుండా ఓటు వేసేది నరేంద్ర మోడీ గారికే, తప్పకుండా ఓటు వేసేది భారతీయ జనతా పార్టీకి అంటే స్పష్టంగా చెప్పింది. 2018లో మీరు చూసిండ్రు, ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో 4 లక్షలు 5 లక్షల మెజార్టీ ఇతర పార్టీలకు వచ్చినా మళ్ళీ ఆ మెజార్టీని నెట్టేసి 1 లక్ష మెజార్టీ 50 మెజార్టీతో గెలిపించారు. రేపు కూడా ఇవాళ రేపు వచ్చే ఎన్నికలు దేశ సమగ్రత, దేశ భద్రత, దేశ రక్షణ, దేశ పురోగతి, దేశ ప్రజల పేదరిక నిర్మూలన వీటి ఎజెండాగా జరిగినటువంటి కాబట్టి తప్పకుండా మేము నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఓటు వేస్తామనేటువంటి స్పష్టమైన సంకేతాలు కనబడతా ఉన్నాయి. నేను ఒకటే ఈ సందర్భంగా ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు మాత్రమే కాకుండా సంపూర్ణ తీర్పు దిశగా కార్యకర్తలు నాయకులు పురోగమించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజానీకం కూడా ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, దేశ గౌరవం కావచ్చు మనం ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ నేను ప్రకటించిన కాదు, స్వయంగా అసెంబ్లీలో మేమందరం ఉన్నాం. కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడే 2014 వరకు 2550 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే ఇవాళ డబుల్ కంటే ఎక్కువ సాధించిన 10 ఏళ్ళని చెప్పాడు. ఇవాళ ఎక్కడ చూసినా మీరు కొంపల్లి ఏరియా ఓ ఫ్లైఓవర్లు కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది, ఉప్పల్ ఏరియా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, మీరు ఎల్బీనగర్ కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, నేషనల్ హైవేస్, ఫ్లైఓవర్లు, ఇవాళ ఎయిర్పోర్ట్లు, ఇవాళ గ్రామాలలో కడుతున్న గ్రామ పంచాయతీ భవనాలు, శ్మశాన వాటికలు, వేస్తున్న సిమెంట్ రోడ్లు, కడుతున్న మోరీలు, పెడుతున్న పచ్చడి చెట్లు, వెలుగుతున్నటువంటి లైట్లు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్నవి మాత్రమే. చివరికి గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, వీళ్ళందరికీ జీతభత్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యలేని స్థితిలో ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ నిధులతో పర్ క్యాపిటల్ నిధులతో జీతాలు ఇచ్చేటువంటి స్థాయికి ఉన్నటువంటి ఇది. కాబట్టి ఇవాళ ఎంత చెప్పినా తక్కువని 2,50,000 ఇళ్లు అర్బన్ హౌసింగ్ కింద ఇస్తే కేసీఆర్ కట్టలే 1,35,000 ఇళ్లు కట్టిండు, పంచిన 40,000 ఇళ్లు మాత్రమే ఇచ్చినా కూడా కట్టే చేతకాలే వాళ్ళకు. రాబోయే కాలంలో తప్పకుండా పేదలకు సొంత ఇంటి కళ నెరవేర్చే బాధ్యత రేపు భారతీయ జనతా పార్టీ మాత్రమే తీసుకుంటారు. నిరుద్యోగ సమస్య కావచ్చు,
పేదరిక సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా రేపు తీర్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. ఇవాళ బియ్యం మీరు చూసిండ్రు, ఫస్ట్ టైం ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కూడా నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న బియ్యానికి అదనంగా 5 కిలోల బియ్యం ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. 2028 వరకు దేశంలో ఉన్న పేదలు ఆకలికి అలవడించద్దని చెప్పి నేరుగా ఇస్తున్న రాష్ట్రం కూడా ఇది. ఇట్లా అనేక రకాల అభివృద్ధి పనులు చేయడం ద్వారా ఎక్కడ ఒక స్కామ్ లేకుండా, ఎక్కడ ఒక మచ్చ లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా, ఒకనాడు నాయకులు పార్టీలు అంటే అవినీతి కంపెనీ కోరుకున్నటువంటి స్థాయి నుంచి ఇవాళ రాజకీయ నాయకులన్నా పార్టీలన్నా ఇంత గొప్పగా ఉంటాయంటే ఒక చరిత్రను తిరగాల్సిన వ్యక్తి ఇలా నరేంద్ర మోడీ గారు. కాబట్టి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా స్వీప్ చేస్తుంది. తెలంగాణ గడ్డ మీద పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్వీప్ చేయబోతుంది. ఇవాళ మేము ఆ దిశగా మా కార్యకర్తలు కావచ్చు, మా నాయకులు కావచ్చు, మా సిస్టమ్ కావచ్చు స్ట్రీమ్ లైన్ చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. కొత్తగా ముందే కడియం శ్రీహరి గారు చేసినటువంటి కొన్ని కామెంట్స్ ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రజాస్వామ్య ప్రక్రియకే పూర్తి విఘాతం కలిగించేటువంటి మాటల్లో కనబడతా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి 8 మంది ఉన్నారు, ఎంఐఎంకి 7 ఉన్నారు, మాకు 39 ఉన్నారు, మీ మెజారిటీ ఎంత, మీరెంత అనేటువంటి రీతి లోపల ఆయన మాట్లాడడం అనేది ఒక సీనియర్ శాసనసభ్యునిగా కడియం శ్రీహరి లాంటి వ్యక్తికి తగదు. ఆయన మాట్లాడినటువంటి మాటలకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. బీఆర్ఎస్ ఎంఐఎం అంటగాగుతాయా, హుస్సేన్ సాగర్ లో దుంకుతాయా మాకు సంబంధం లేదు. కానీ వాళ్ళిద్దరు కలిసి చేసేటువంటి కార్యక్రమాలకి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను కూడా కలుపుకొని కడియం శ్రీహరి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో కూడా ఎంఐఎంతో అంటగాగేటువంటి ఏ రాజకీయ పార్టీతో కూడా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో సంబంధ బాంధవ్యాల్ని కొనసాగించదు. అంతెందుకు ఆఖరికి ఈ రోజు ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని నియామకాలను ఉల్లంఘించి నియమిస్తేనే మా శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదనే విషయాన్ని కడియం శ్రీహరి గారు గుర్తుంచుకోవాలి. ఒకవేళ వారికి తొందర ఉంటే పాత మిత్రుడు రేవంత్ రెడ్డి ఆయన ఇద్దరు కలిసి తెలుగుదేశంలో కలిసినటువంటి పాత దోస్తానే ఏమన్నా గుర్తొచ్చి ఆయన చేరాలనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ వారు గమనించాల్సింది టీఆర్ఎస్ 2014లో 63 మంది ఎమ్మెల్యేలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగించింది. ఇలా అదే టీఆర్ఎస్ గుర్తు మీద గెలిచినటువంటి కడియం శ్రీహరి గారు 64 సీట్లతోటి గెలిచిన కాంగ్రెస్ కి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు. ఆయన మాట్లాడినటువంటి మాటలకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. పూర్తిగా ప్రజాస్వామికంగా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పాత్రగా తన పాత్రను కొనసాగిస్తుంది. అట్లాంటి పిచ్చి పనులకి ఆయన మాట్లాడినటువంటి మాటలకి భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదని తెలంగాణ ప్రజానికం అందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నారు. సో కార్యకర్త మిత్రులందరూ కూడా ఓటమి నుంచి వచ్చినటువంటి బాధలోంచి ఎవరు కూడా ఎట్లాంటి తప్పుడు వ్యాఖ్యానాలు, తప్పుడు పోస్టులు పెట్టొద్దు అనేది ఈ సందర్భంగా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. పార్టీ అనేది ఒక కుటుంబం. పోస్టులు చేస్తున్నటువంటి వ్యక్తులు, అందులో వస్తున్నటువంటి వ్యాఖ్యానాల గురించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ నాయకత్వం అంతా కూడా గమనిస్తుంది. అందరూ కూడా సంయమనం పాటించాలని సవినయంగా కార్యకర్త బంధువులందరూ కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి సరైన సమయంలో సరైన నిర్ణయం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారు తీసుకుంటారని మేము భావిస్తా ఉన్నాం. అతి విశ్వాసం ఉంటుందా? నాకంటే ఎక్కువ హుజరాబాద్లో ఏం జరిగిందో మీ దగ్గర రిపోర్ట్ ఉంటుంది, గజ్వెల్లో కూడా ఏం జరిగిందో రిపోర్ట్ ఉంటుంది. విశ్వాసంతో కొట్లాడతాం, విశ్వాసం లేకుండా ఎట్లా కొట్లాడతాం? తెలియదు, మా పార్టీ ఆలోచన చేస్తుంది. కార్యకర్తలకి మనోధైర్యం కల్పించడానికి పోస్ట్ అది, వ్యక్తులను ఉద్దేశించి పెట్టలేదు. దయచేసి నేను మళ్ళీ అదే చెప్తా ఉన్నా. నేను అందులో చెప్పినటువంటి సారాంశం ఏంటంటే, అభిమన్యుడు ఒక రోజు
చేసినా కానీ ఆ యుద్ధాల్లో మొత్తం కౌరవ సేన కకావికలమై చచ్చిపోతామని అనుకుంది. కార్యకర్తలారా నాకు నష్టం జరిగినా మీరు బాధపడని, పార్టీ పుంజుకుంటది, తిరిగి పుంజుకుంటాం, తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతామని చెప్పినాం తప్ప దాంట్లో ఎక్కడ కూడా తప్పు అర్థం లేదు. అక్కడ దాని గురించి ఎవరు కూడా నానా అర్థాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరే చెప్తున్నారు కదా రాజకీయాల్లో గెలిపోవటం వల్ల సహజమని. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం పనిచేసింది. దానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది. వెయిట్ అండ్ సీ అంతే. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తాం. డెఫినెట్లీ విల్ బౌన్స్ బ్యాక్, విల్ వర్క్ ఫర్ ద పార్టీ. ఇప్పుడు కొన్ని విషయాల్ని అంతర్గతంగా చర్చించుకుంటాం పార్టీ, కొన్ని విషయాల్ని మీడియా మిత్రుల ముందుకు ఉంచుకుంటామన్నా. ఓటమికి గెలుపుకి జరిగినటువంటి ప్రతి కారణాన్ని విశ్లేషించుకుంటాం. ఖచ్చితంగా ఎక్కడైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకుంటాం. అగైన్ విల్ కమ్ బ్యాక్ విత్ ద స్పెషల్ ఫోర్స్. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని ముందు గౌరవించాలి మిత్రమా. ఈ రోజు దీని గురించి ఎందుకంటే ఎక్కువ పోస్ట్ మార్టం చేయలేము. ఇట్ టేక్స్ టైం. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మేమంతా శాయశక్తులోటి భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నాల్లో మా కమ్యూనికేషన్ ప్రజలకు కనెక్ట్ అవ్వకపోతే మమ్మల్ని మేము సరిదిద్దుకొని ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు మేము ప్రయత్నం చేస్తాం. రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేస్తాం. ఇందాకనే మీ మిత్రులే ఒకరు చెప్పినట్టు గెలుపోవటంలో సహజం. అన్నింటిని కూడా అంతే సేమ్ స్పిరిట్ లో తీసుకుంటాం. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద సక్సెస్ అని ముందుకు పోతాం. అపజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని గెలుపు దిశగా అడుగులేస్తాం. థ్యాంక్ యూ.